ఇద్దరు ముగ్గురికి లీగల్ నోటీస్ పంపిద్దాం అనుకుంటారా? ఎంత మంది ఉన్నారు? లేదు మొత్తం ఒక లిస్ట్ వచ్చింది. హర్ష సాయి అని, భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి లీగల్ నోటీస్ లేదు. లీగల్ నోటీసెస్ ఇక్కడ ఉన్నాయి. హర్ష సాయి ఏమంటాడు ఇక్కడ, హర్ష సాయి వర్షన్ ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, నేను చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు చేస్తారు కదా, నేను చేస్తే ఇంకా నేను కొద్దిగా బాధ్యతాయుతంగా చేస్తా. నేను చేస్తే నేను దొంగనే, నేను చేసే దొంగతనమే, కాకపోతే నేను బాధ్యతాయుతంగా చేస్తా. నేను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే విచ్చలవిడిగా చేస్తారు. అంటే తను సంజాయించుకుంటాడు. నువ్వు 10 మంది కడుపు కొట్టి ఒక్కోనికి అన్నం పెట్టినంత మాత్రాన నువ్వు మంచోని అవుతావా? ఇంకొకటి, సమాజానికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చెయ్యకండి. 100 మందిని చెడు చేసి ఒక్కొనికి వచ్చి హెల్ప్ చేసి కెమెరాలు పెట్టి ప్రొజెక్ట్ చేసి నేను నలుగురికి చూపించి పేరు కొట్టేసి నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను మాత్రమే సమాజానికి సేవ చేస్తున్నా అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వీళ్ళపైన ఏమేమి కేసులు పడతాయి ఒకవేళ? అంటే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా వీళ్ళు? ఖచ్చితంగా. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు లీగల్ నోటీసులు పంపించబోతున్నారు మీరు? నేను ఆల్రెడీ రెడీ చేసిన. ఓకే, ఒక 10 రోజులు టైం ఇస్తా వీళ్ళకి. ఓకే, మంచితనంతో తెలుసో తెలియక తప్పో ఒప్పు అయిపోయింది. సో ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ బాధితులు ఉన్నారు. అంటే చాలా మంది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అట్లా ఎవరన్నా ఉంటే, ఇప్పటివరకు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఓపెన్గా ఇప్పుడు వాళ్ళ ప్లాట్ఫామ్లో వచ్చి క్షమాపణ చెప్పి, మాకు తెలియదు, మేము తెలియక చేసినాం, ఇప్పటి నుంచి చేయమని మీరు పబ్లిక్ ముందు, ఈ సమాజం ముందు వాళ్ళకు మీరు సారీ చెప్పండి. వాళ్ళ మీద కొంతవరకు మనం ఒక మానవత దృక్పథంలో ఆలోచించవచ్చు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ పైన ఒక పోరాటమే జరుగుతుంది సోషల్ మీడియాలో, మీడియాలో. సో ఏం జరుగుతుంది అసలు అంటే, ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల చాలామంది ఆత్మహత్యలు అంటే చనిపోవడం జరుగుతుంది. సో వాళ్ళపైన అంటే బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేశారో సో వాళ్ళపైన లీగల్ కేసు పెడదామని చెప్పేసి సో హైకోర్టు అడ్వకేట్ సంతోష్ రెడ్డి గారు వాళ్ళపైన చర్యలు తీసుకుందామని చెప్పేసి వాళ్ళకు నోటీసులు పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో సంతోష్ రెడ్డి గారు మనతో పాటే ఉన్నారు. సో నమస్కారం సార్. నమస్తే శివ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా శివ. సో అంటే మీ గురించి నాకు తెలిసినప్పుడు నేను అంటే ఎందుకు చేస్తున్నారు, అంటే ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నారు, లీగల్ నోటీసులు ఎందుకు పంపాలనుకుంటున్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేసిన. సో అంటే మీ నంబర్ నా దగ్గర రావడానికి చాలా టైం పట్టింది. ఓకే, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాము అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ లీగల్ నోటీసులు ఎందుకు పంపిస్తున్నారు మీరు వాళ్ళకి? ఒకటి శివ, ఈ సమాజంలో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ అని చెప్పేసి ఈ బెట్టింగ్ భూతం యువతని మింగేస్తుంది, యువతని ఇబ్బంది పెడుతుంది, యువత జీవితాన్ని నాశనం చేస్తుంది. నా దగ్గర రీసెంట్గా ఒక క్లయింట్ రావడం జరిగింది. 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఓకే, 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంకొకటి, ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను ఒక సామాజిక బాధ్యతగా, ఒక న్యాయవాదిగా దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఒక ముందడుగు వేయడం జరిగింది. ఓకే, అంటే ఎవరు ఆ పర్సన్? 50 లక్షలు పోగొట్టుకున్న పర్సన్ ఎవరు? ఒక సో అండ్ సో ఐటీ కంపెనీలో ఎంప్లాయ్ అయినా. ఓకే, సో అండ్ సో పర్సన్, నేను పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి ఓకే, సో అండ్ సో. ఇట్లా నాకు అనేక కేసులు రావడం జరిగింది. ఆలోచించిన నేను, అరే యువత ఎటుపోతుంది, వాడొకడు వీడొకడు, నేను ఇట్లా మాట్లాడుతున్నాను తప్పు అనుకోవద్దు. మరి నువ్వు ఇల్లీగల్గా నువ్వు ప్రమోట్ చేస్తుంటే నేను వాడు వీడు అనాల్సి వస్తుంది. అర్థమవుతుందా షో? వాడొకడు వీడొకడు జమ అయిపోయి ఈ బెట్టింగ్ ఆ బెట్టింగ్ అని చెప్పేసి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇవి ఇల్లీగల్. చట్టమే చెప్తుంది కదా ఇల్లీగల్ అని. ఓకే, అంటే చట్టంలో ఇల్లీగల్ అని ఉంది. ఇల్లీగల్. మరి వాళ్ళు అంటే యాప్ని ప్రమోట్ ఎట్లా చేస్తున్నారు అసలు? మరి ఇప్పటి వరకు ఎవరు కూడా కేసులు పెట్టలేదు కదా వాళ్ళ మీద? అదే కేసులు పెట్టలేరు, అందుకే నేను కేసు ఫైల్ చేయడానికి నేను ముందుకు వచ్చిన. అంటే మీరే ఎందుకు అంటే కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు? ఇంతకుముందు అంటే వేరే వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే మీకన్నా సీనియర్స్ ఉన్నారు కదా, సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు. సో వాళ్ళందరూ ఎందుకు దీనిపైన అంత పట్టించుకోవడం లేదు? అది వాళ్ళ పర్సెప్షన్. నా దగ్గరకు వచ్చిర్రు, నాకు సామాజిక బాధ్యత ఉంది, సమాజంలో అంతో ఇంతో నేను చెయ్యాలి కాబట్టి ఆ సామాజిక బాధ్యతతో నేను ముందుకు వస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఎవరెవరికి లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఈ మధ్యన ట్రెండ్ అవుతున్న భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, హర్ష సాయి అని మంచి ముసుగులో ఒకరు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని నేను చెప్పాను, కానీ వాళ్ళ వల్ల జనాలు ఇంపాక్ట్ అవుతారు, వాళ్ళ వల్ల నష్టపోతున్నారు. కాబట్టి క్లయింట్స్ నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ మీద నేను కేసు ఫైల్ చేయబోతున్నాను. సరే, అంటే ఇప్పుడు మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది అన్నారు. ఎస్, అంటే 50 లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, ఐటీ కంపెనీ వ్యక్తి మీ దగ్గరకు వచ్చింది అన్నారు. తను ఏ యాప్లో పోగొట్టుకున్నాడు డబ్బులు? అనే మహాదేవ యాప్, అనేక యాప్లు. సరే, అనేక అప్లికేషన్స్. యాప్ల పైన కేసులు పెట్టవచ్చు కదా మీరు? ఎవరు మీరు? యాప్లు ఉన్నాడు ఎక్కడో ఇండియాలో ఉండడు, వాడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు. ఓకే, ముందు వీడిని పట్టుకుంటే కదా వీనికి ప్రమోషన్ ఇచ్చినోడు ఎవడో దొరుకుతాడు నాకు. ఓకే, నీకు అర్థమవుతుందా? ఇది ఒక పెద్ద చైన్ శివ, నీకు అర్థం అవ్వట్లేదు. ఓకే, వీడిని పట్టుకుంటే వాడు దొరుకుతాడు నాకు.
అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఎవరెవరికి నోటీసులు పంపిద్దాం అనుకుంటున్నారు? నా లిస్ట్లో చాలా మంది పేర్లే ఉన్నాయి. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు నేను ప్రస్తావిస్తా, లేదంటే నేను లీగల్గానే నేను ప్రాసెస్ చేస్తా. కాదు అంటే ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురికి లీగల్ నోటీస్ పంపిద్దాం అనుకుంటారా? ఎంతమంది ఉన్నారు? లేదు, మొత్తం ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు వెరిఫై చేసి అందరికీ పంపిస్తా. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఇప్పుడు రెడీ చేసి పెట్టినా నేను. హర్ష సాయి అని, భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి లీగల్ నోటీస్ లేదు. లీగల్ నోటీసెస్ ఇక్కడ ఉన్నాయి. బిల్ కూడా నేను ఫైల్ చేయబోతున్నా. ఓకే. సో అంటే అంటే అందరికి పంపించబోతున్నారా మీరు? అందరికి పంపించబోతున్నా. ఓకే. సో ఇదే ఆ లిస్ట్? ఎస్. ఓకే. 15 మంది పేర్లా? ఓకే. సో 15 మందికి లీగల్ నోటీసులు పంపబోతున్నాడంట. అంటే వీళ్ళకి నోటీసులు పంపడం ద్వారా ఏం జరుగుతుంది అసలు? ఒక హెచ్చరిక. నువ్వు యువతని తప్పుదోవ పట్టిస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నావు కాబట్టి ఒక హెచ్చరిక. ఇప్పటితోనైనా ఇన్ని రోజులు తెలుసో తెలియక నువ్వు ప్రమోట్ చేసినావు, అయిపోయింది. ఇప్పుడు నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నా. ఇప్పుడన్నా నువ్వు జ్ఞానోదయం తెచ్చుకొని మంచితనంతో నువ్వు ఇల్లీగల్ ప్రమోషన్స్ చేయకుండా ఉంటావని చెప్పేసి నాది ఒక హెచ్చరిక. అయినా వినకపోతే నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తున్నా వీళ్ళందరి మీద. ఓకే. అంటే ఇట్లాంటి కేసులు ప్రీవియస్ ఏమైనా జరిగినాయా? మన రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు ఎవరు ఫైల్ చేయలే. నేనే ఫైల్ చేయబోతున్నా. హైకోర్టులో పిల్ ఫైల్ చేయబోతున్నా. ఎవరెవరైతే వీళ్ళు ఎంతమంది అవుతున్నారో వీళ్ళందరినీ పార్టీ చేస్తూ నేను పిల్ ఫైల్ చేస్తున్నా. ఈ మధ్యన ఆ సొల్యూషన్ నీకు అర్థమైతలేదు. ఒకడు నేను ఇంతకుముందు ప్రీవియస్గా చూసిన అదే వీడియో. ఒకడు వచ్చేసి వీడు ఇట్లా గాలిలో పైసలు ఎగిరేస్తాడు. అంతకుముందు మన దగ్గర తినడానికి తిండి కూడా లేదంట. ఇవన్నీ నేను మామూలుగా ఈ ట్రోలింగ్స్ మామూలుగా రీల్స్లలో నేను చూస్తున్నా. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నీకు? ఎగిరేసే అన్ని డబ్బులు ఏడు నుంచి వచ్చినాయి? అయినా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నావు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాడా చెప్పు? ఓకే. నీ క్రైటీరియా ఏముంది? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే ఏ వ్యక్తి అయినా ఇన్ఫ్లుయెన్సర్. ఒక లైక్ ఎట్లా చెప్పాలి నీకు, ఒక హ్యూమనిస్టులు ఉంటారు, ఒక సోషల్ యాక్టివిస్టులు ఉంటారు. మంచి పనులు చేసే కొంతమందిని ఇన్ఫ్లుయెన్సర్ల కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓహో ఈయన ఒక ఫలానా మంచి పని చేసిండు, ఆయనను చూసి మనం కూడా మంచి పనులు చేయాలి అనే టైప్ వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్సర్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో అట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు. ఎస్, అంతే కదా. సో అంటే ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఒక్కళ్ళకి సహాయం చేస్తే కానీ అంటే వాళ్ళ త్రూ ఎవరన్నా ఏదైనా నేర్చుకొని వాళ్ళు అంటే వేరే వాళ్ళకు ఉపయోగపడేటట్టు వాళ్ళు పని చేస్తాయి. సమాజం మీద వాళ్ళ ఎఫెక్ట్ పడాలి. అవును. సమాజానికి ఎవరైనా హెల్ప్ చేసినా కానీ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా. హెల్ప్ అంటే మంచి పనులు చేస్తూ ఇప్పుడు యాక్చువల్గా హర్ష సాయిని ఇన్ఫ్లుయెన్సర్ అని అందరూ అంటారు. ఓకే. ఏదో హెల్ప్ఫుల్ చేసిండంట. సరే నేను కొంతవరకు వీడియోస్ చూసిన. నా దగ్గర ఆయన గురించి నేను రీసెంట్గా తెలుసుకున్నప్పుడు సరే కొన్ని చేసిండు. నువ్వు 10 మంది కడుపు కొట్టి ఒక్కోనికి అన్నం పెట్టినంత మాత్రాన నువ్వు మంచోను అవుతావా? ఇంకొకటి, సమాజానికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చెయ్యకండి. 100 మందిని చెడు చేసి ఒక్కొనికి వచ్చి హెల్ప్ చేసి కెమెరాలు పెట్టి ప్రొజెక్ట్ చేసి నేను నలుగురికి చూపించి పేరు కొట్టేసి నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను మాత్రమే సమాజానికి సేవ చేస్తున్నా అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఓకే. అంటే సమాజానికి హెల్ప్ చేయట్లేదా? నువ్వు ఈ బెట్టింగ్ అనే ఒక భూతము, బెట్టింగ్ అనే ఒక చెడు చర్యకు పాల్పడి ఇల్లీగల్ బెట్టింగ్ని నువ్వు ప్రమోషన్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో నువ్వు ఒక్కరినో ఇద్దరినో అక్కడక్కడ నువ్వు పనులు చేస్తున్నావు. అంటే నువ్వు మంచోడు అయిపోతావా? ఓకే. నా క్వశ్చన్ ఇది. నువ్వు మంచోడు అంటే తను రీసెంట్గా వేరే ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హర్ష సాయి మాట్లాడడం జరిగింది. మీరు విన్నారా? చూసిన. నేను కూడా అదేదో యూట్యూబ్లో చూసిన ఒక ఛానల్ని నేను చూసిన. ఏం చెప్పారు అందులో? ఏం చెప్పిండు? నేను హర్ష సాయి ఏమంటాడు ఇక్కడ, హర్ష సాయి వర్షన్ ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, నేను చెయ్యకపోతే ఇంకా మిగతా వాళ్ళు చేస్తారు కదా, నేను చేస్తే ఇంకా నేను కొద్దిగా బాధ్యతాయుతంగా చేస్తా. నేను దొంగనే, నేను చేసే దొంగతనమే, కాకపోతే నేను బాధ్యతాయుతంగా చేస్తా. నేను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే విచ్చలవిడిగా చేస్తారు. అంటే తను సంజాయించుకుంటుడు ఇక్కడ. అర్థమవుతుందా? తను కాపాడుకొని తను డిఫెండ్ చేసుకునేటట్టు మాట్లాడిండు అక్కడ. ఓకే. ఎవరైనా తప్పు చేస్తే అది హర్ష సాయి కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చట్టానికి ఎవరు అతిథులు కారు. తప్పునే అంటారు. తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. సరే, ఇప్పుడు వీళ్ళపైన ఏమేమి కేసులు పడతాయి ఒకవేళ? అంటే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా వీళ్ళు? ఖచ్చితంగా. ఓకే. అంటే వాళ్ళపైన అంటే ఏ సెక్షన్స్ ఉంటాయి? యాక్చువల్గా వీళ్ళు పబ్లిక్ని మోసం చేస్తారు. 420 పెట్టొచ్చు, 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టొచ్చు. వీళ్ళు పబ్లిక్ కి సూసైడ్ చేసుకునేటట్టు ప్రోత్సహిస్తారు. ఓకే.
306 అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కూడా పెట్టొచ్చు. దీనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒక వ్యక్తికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చావడానికి కారణమైన ఏ వ్యక్తి మీదైనా 306 అప్లికేబుల్ అవుతుంది. ఓకే, దీనికి మినిమం 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 10 సంవత్సరాల జైలు శిక్ష ఖచ్చితంగా. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇండియాలో నార్త్ కానీ సౌత్ కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు. ఎస్. సో బెట్టింగ్ యాప్స్ కానీ వేరే కానీ చాలా చేస్తున్నారు. సో యాప్స్ ప్రమోషన్, సో వాళ్ళకి ఏం అవ్వట్లేదు, కానీ ఎవరికైనా ఏమైనా అయిందా? ఒక బెట్టింగ్ యాప్స్ అనే కాదు, ఇక్కడ ప్రమోషన్ గురించి చెప్తా. ఓకే, ఏదైనా ఒక ఇల్లీగల్ ప్రమోషన్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబడతాయి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఇది రామ్దేవ్ బాబాకు సంబంధించిన ఒక కేసు. ఓకే, అందులో క్లియర్గా ఏమని చెప్తుంది ఆ జడ్జిమెంట్లో అని అంటే, తప్పుడు సమాచారాన్ని నువ్వు పబ్లిక్లో ప్రమోట్ చేసినందుకు, అంటే తప్పు బ్రాడ్కాస్ట్ చేసినందుకు ఆయనకు ₹1,00,00,000 ఫైన్ కూడా వేయడం జరిగింది. అంత ప్రముఖ వ్యక్తి అని అంటారు కదా, ఆ వ్యక్తికి కూడా ₹1,00,00,000 ఫైన్ వేయడం జరిగింది. రామ్దేవ్ బాబా. ఓకే, సో ఇంకా అట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే బెట్టింగ్ యాప్స్ పైన? బెట్టింగ్ యాప్స్, ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ గురించి నీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇండియన్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 అనేది ఒకటి ఉంటుంది. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ చాయిస్. ఓకే, ఇప్పుడు నీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఐపీఎల్ గేమ్ ఆఫ్ స్కిల్. ఓకే, ఐపీఎల్ మీద జరిగే బెట్టింగ్ గేమ్ ఆఫ్ చాయిస్. ఓకే, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఆర్ చాయిస్. ఓకే, దీని మీద ఆడేది స్కిల్, అర్థమవుతుందా? దాన్ని లీగల్ కిందికి కన్సిడర్ చేయబడతారు. ఓకే, దాని మీద జరిగే చర్య 2 రన్లు కొడతాడు, 5 రన్లు కొడతాడు, 3 రన్లు కొడతాడు అనే దాని మీద నువ్వు వేసే బెట్టింగ్ ఇల్లీగల్. ఓకే, అంటే ఆడేదేమో లీగల్, బెట్టింగ్ పెట్టేదేమో ఇల్లీగల్. అంటే నువ్వు బెట్టింగ్ అనే పదం వచ్చిందంటే అది ఇల్లీగలే ఇండియాలో. ఓకే, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇద్దరు పర్సన్స్, ఇప్పుడు మీరున్నారు అడ్వకేట్, సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం పక్కన కూర్చొని ఒక ట్రైన్లో మనం ప్రయాణిస్తున్నాం. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం పెట్టుకుంటాం. అరే అంటే ఈ ట్రైన్ ఈ టైం వరకు వెళ్తుందిరా, ఈ టైం అంటే 5 వరకు ఈ ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది అని అంటే, వాడు చేరుకుంటుంది అంటే నేను చేరుకోను అంటాడు. సరే బెట్టా అని చెప్పేసి ₹100 పెడతాం, దానిపైన కూడా కేసు పెడతారా? ఇది స్కిల్ ఆఫ్ ఛాన్స్. ఓకే, ఇది ఇల్లీగల్, ఇది కూడా ఇల్లీగలే. ఓకే, ఇల్లీగలే కదా. అంటే ఇద్దరు, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎలక్షన్ అయింది, రీసెంట్గా ఒక ఎలక్షన్ అయింది, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అని బెట్టింగ్ వేసుకోవడం కూడా ఇల్లీగలే. బెట్టింగ్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, చాయిస్ ఆర్ ఛాన్స్ కింద ఏదైతే తీసుకుంటున్నావో అది నీకు ఇల్లీగలే కదా. సరే, ఇప్పటి వరకు ఎవరికన్నా శిక్ష పడ్డదా ఈ బెట్టింగ్ యాప్స్ త్రూ? ఫైన్లు పడ్డాయి. ఓకే, గతంలో కొన్ని నార్త్ వాళ్ళకి ఫైన్లు పడ్డాయి. మన తెలుగు స్టేట్లలో ఎస్పెషల్గా ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరు కేసులు ఫైల్ చేయలేరు. నేనే ముందుకు వచ్చిన. కానీ మీరు ఇంత లేట్ ఎందుకు స్పందించారు? మరి చాలా మంది చాలా వీడియోలు చేసి డిలీట్ చేసారు కదా, వీడియోలు కూడా. డిలీట్ చేసినా ఏం చేసినా మా దగ్గర రావాల్సిన మెటీరియల్ నా దగ్గర వచ్చింది. నేను గ్యాదర్ చేయాల్సిన వాళ్ళ వీడియోలు నేను గ్యాదర్ చేసినా, నాకు కావాల్సిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఓకే, సో వాటితో ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము డిలీట్ చేసినామని చాలా మంది చెప్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? డిలీట్ కాకముందే కదా, అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాతనే నేను ఈ కేసుకి ముందుకు వచ్చిన. అవన్నీ ముందే కలెక్ట్ చేసుకున్నా నేను. ఓకే, నేను నా టీము, నా దగ్గర ఉన్న క్లయింట్స్కి ముందు చెప్పిన, అసలు నేను దీని వల్ల ఇంపాక్ట్ అయినా సార్, నేను దీని వల్ల ఇంపాక్ట్ అయినా అంటే, సరే అవన్నీ మీరు అన్ని సేవ్ చేసి పెట్టండి, ఆ ప్రతి ఎవిడెన్స్ ఉందండి నా దగ్గర. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు లీగల్ నోటీసులు పంపించబోతున్నారు మీరు? నేను ఆల్రెడీ రెడీ చేసిన. ఓకే, ఒక 10 రోజులు టైం ఇస్తా వీళ్ళకి. ఓకే, మంచితనంతో తెలుసో తెలియక తప్పో ఒప్పో అయిపోయింది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలని మీరు తీసేసుకున్నారు, ఓకే, తప్పో ఒప్పో చేసారు. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటి నుంచి ఏదైతే ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిర్రో అవన్నీ వీడియోలు డిలీట్ చేసేసుకొని మంచి మార్గంలో నడుస్తే నేను ఎలాంటి యాక్షన్ తీసుకోను, ఒక హెచ్చరిక మాత్రమే. ఓకే, లేదు కాదు కూడదు అని అనుకుంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఓకే, అందరికి ఇంకా నోటీసులు పంపుతారు, అందరిపై నోటీసులు పంపుతా. ఫస్ట్ నోటీసులు అనేది ఒక హెచ్చరిక మాత్రమే. నోటీసులు అనేది ఒక హెచ్చరిక మాత్రమే. కేసు ఫైల్ చేస్తా, అఫీషియల్గా పిల్లేస్తా, వీళ్ళందరినీ పార్టీ చేసి ఒక పిల్లేస్తా హైకోర్టులో. ఓకే, సో ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ బాధితులు ఉన్నారు, అంటే చాలా మంది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది. సో వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. జెన్యూన్ కాజ్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, జెన్యూన్. ఓకే, వాళ్ళు అప్రోచ్ అవుతే సో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు మీరు?
ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే వీళ్ళను ప్రమోట్ చేశారో, ఏ కంపెనీలో అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మోసపోయారో ఆ కన్సర్న్ కంపెనీల మీద కేసులు ఫైల్ చేస్తాం. ఓకే, ఫైల్ న్యాయపరంగా కొట్లాడతాం. సరే, ఫైల్ చేసిన తర్వాత న్యాయపరంగా చట్ట పరిధిలో కొట్లాడతామండి. ఎన్ని రోజులు కొట్లాడతారు? అది టైం పడుతుంది. ఓకే, కోర్టు ఒకసారి కోర్టులోకి పోయిన ఫ్రీగా చేస్తారా? చేస్తాం. అంటే ఫ్రీగా చేస్తారా అని అంటే ఇప్పుడు నా ఇంటి ముందు లైన్ కడతారు. ఓకే, ఒకటి అర్థమవుతుందా? నేను ఫ్రీగా చేస్తారా అని అంటే నేను చేస్తాను, నేను అనొచ్చు. ఇప్పుడు మీరు సామాజిక బాధ్యత నేను చేస్తా. సామాజిక బాధ్యతతోని 1, 2, 10, 20 కేసులు చేస్తా. ఓకే, అర్థమవుతుందా? కొన్ని లక్షల మంది ఇందులో కొన్ని లక్షల మంది నష్టపోయారు. లక్షల మందికి నేను ఫైల్ చేయలేను కదా. ఓకే, కాబట్టి ఈ లక్షల మంది తరఫుననే ఒక పిల్ వేస్తున్నా. ఓకే, ప్రజా ప్రయోజన వాద్యము. ఓకే, పిల్ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకే, సో అది వీళ్ళందరికీ రిప్రజెంట్ చేస్తూ ఒక పిల్ హైకోర్టులో ఫైల్ చేయబోతున్నా. ఓకే, వీళ్ళని పార్టీ చేసి చేయడం వల్ల ఏమవుతుంది? అసలు దీని మీద ఒక మనం వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి ఒక శిక్ష వేయించగలుగుతాం, వీళ్ళకి పనిష్మెంట్ ఇప్పించగలుగుతాం. ఓకే, అంటే ఈ 15 మందికి మీరు చేస్తున్నారా? ఈ 15 మంది అని కాదు, ఓకే, తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఎవడెవడైతే ఇన్ఫ్లుయెన్సర్లు అని అనుకుంటుర్రో వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వండి నాకు. ఓకే, వాడిని కూడా యాడ్ చేస్తాను. ఓకే, నేనెందుకు ఇస్తా లిస్టు? చెప్తున్నా నేను. అంటే ఈ అర్థమవుతుందా? సరే, మనం ఎందుకు ప్రతి ఒక్కడు నాకెందుకు అనుకుంటా పోతుంటే ఓకే, సమాజాన్ని నేను కాపాడుతా, నేను పెద్దగా చెప్పట్లేదు. ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. అంటే ప్రతి ఒక్కడు నాకెందుకు అని అనుకుంటే అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు చూసారా మీరు? 18 బిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. 18 బిలో వాళ్ళు ఇంకా మైనర్ పోరగాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయారు. వాళ్ళకి తెలియక చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళపైన కేసు పెట్టి తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే, తెలిసి చేసిన తప్పే, తెలియకపోయినా చేసిన తప్పు తప్పే. అది తప్పని కూడా వాళ్ళకి తెలియదు కదా. ఎందుకు తెలియదు? నీకు పైసలు తీసుకోనికి వస్తుంది, పైసలు ఎగిరేయడానికి వస్తుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రమోషన్లు చేయడానికి వస్తుంది. తప్పని ఎందుకు తెలియదు నీకు? ఓకే, అట్లా ఎవరన్నా ఉంటే, ఇప్పటివరకు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఓపెన్గా ఇప్పుడు వాళ్ళ ప్లాట్ఫామ్లో వచ్చి క్షమాపణ చెప్పి మాకు తెలియదు, మేము తెలియక చేసినాం, ఇప్పటి నుంచి చేయమని మీరు పబ్లిక్ ముందు, ఈ సమాజం ముందు వాళ్ళకు మీరు సారీ చెప్పండి. వాళ్ళ మీద కొంతవరకు మనం ఒక మానవత దృక్పథంలో ఆలోచించవచ్చు. ఓకే, సో వాళ్ళు మీకు అది మైనర్లు అయితే, తెలిసి తెలియని వాళ్ళు అయితే. ఓకే, అన్ని తెలిసిన వాళ్ళు కాదు మరి. ఓకే, అన్ని తెలిసిన వాళ్ళు అయితే ఇక చట్టం పరిధిలోకి పోవాల్సిందే. చట్టం తన పని. సరే, అన్ని తెలిసిన వాళ్ళు ఎవరెవరు అందులో పేర్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ పేర్లు చెప్పండి మీరు. ఇక చాలా మంది పేర్లు ఉన్నాయి, నువ్వే చూసి నువ్వే చదువుకో. ఒక్కోళ్ళిద్దరు పేర్లు చెప్పగలుగుతాం. ఈ అందరి పేర్లు చెప్పి ఇక నాకు అవసరం కూడా లేదు. కాదు, ఇప్పుడు లీగల్ నోటీసులు పంపుతుంది మీరే కదా. సో మరి ప్రజలకు చెప్పడానికి ఏందని ఏం ప్రజలకు చెప్పడానికి ఏంది అని అంటే, ఇక్కడ నేను చెప్తా, అర్థమవుతుందా? హర్ష సాయి ఉన్నాడు, భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, ఇంకా వాళ్ళ సో అండ్ సో ఉన్నారు. నాకు ఎవరు భయం లేదు. నేను అర్థమైతే నేను ఎవరికి భయపడేటోని కాదు. నేను ఎవరి పేరు అంటే లేదు అంటే ఓన్లీ అంటే 15 పేర్లు ఉన్నాయి నేను చూసిన. దాంట్లో ఓన్లీ మెయిన్ గా ఇద్దరు పేర్లు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని పబ్లిసిటీ సంపాదిద్దామని. నాకు పబ్లిసిటీ ఏం అవసరము? నాకు పబ్లిసిటీ అనే కాన్సెప్టే లేదు శివ ఇక్కడ. నాకు పబ్లిసిటీ అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. అర్థమవుతుందా? పబ్లిసిటీ అనే కాన్సెప్టే లేదు. కాకపోతే వీళ్ళు సమాజంలో అంతో ఇంతో నేను మంచి చేసిన అనే ఒక ముసుగుల బయటికి వచ్చారు కాబట్టి, ఈ ముసుగుల బయటికి వచ్చారు కాబట్టి వీళ్ళ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు హర్ష సాయి ఎగ్జాంపుల్, హర్ష సాయిని మనం తీసుకుందాం. సో ఆయన తప్పు చేసిండని చెప్పేసి మీరు అంటున్నారు. ఒకవేళ కేసు ఫైల్ అయిపోయిన తర్వాత, కోర్టు వరకు వెళ్ళిన తర్వాత, కోర్టులో ఆయన ఒక విషయం మాట్లాడతాడు. అంటే నేను ఇది చేసిన అని మీరు అంటున్నారు కదా, అంటే ఇది తప్పు అని చెప్పి నాకు తెలియకుండా నేను చేసిన, కానీ నేను ఇంతమందికి హెల్ప్ చేసిన అని చెప్పేసి హెల్పింగ్ ఎవరెవరికి చేసిండో వాళ్ళందరూ మాట్లాడిన అది వాళ్ళకి వినిపిస్తే ఏమన్నా తగ్గుతుందా? అట్లేముండదు. తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నేను 100 మంచి పనులు చేసి ఒక చెడు పని చేస్తా అంటే, నేను 100 మందికి భోజనం పెడతా, రోజు పెట్టి ఒక తప్పుడు పని చేస్తా అంటే, నేను 100 మందికి మా భోజనం పెట్టిన కాబట్టి ఈ తప్పుకు నాకు శిక్ష అయ్యారా దానికి ఉండదు కదా. తప్పుకు శిక్ష అనుభవించాలి. సరే, ఇప్పుడు మీరు ఇదంతా మాట్లాడారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. నేను రీసెంట్గా ఒక పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే, సో ఆ పర్సన్ ఇక్కడ తెలంగాణ వాడే. ఓకే, సో ఆ పర్సన్ గోవాలో వెళ్ళి క్యాసినో ఆడుతున్నాడు. ఓకేనా? ఓకే, సో అది లీగలా ఇల్లీగలా? క్యాసినో భారత భూభాగంలో ఎక్కడైనా భారత భూభాగంలో ఆడితే అది ఇల్లీగల్. క్యాసినో ఆడడం లీగలా ఇల్లీగల్? ఇల్లీగల్.
ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే భారత భూభాగంలో ఆడితే ఇల్లీగల్. ఓకే, భారత భూభాగంలో ఆడితే ఇల్లీగల్. ఇల్లీగల్. ఓకే, అది భారతదేశమే కదా. ఏది? గోవా. గోవాలో వీళ్ళు భూభాగంలో కాకుండా వాటర్ పైన ఆడతారు వీళ్ళు పోయి. ఇక్కడ నువ్వు ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. ఓకే, వీళ్ళు ఏంటంటే అక్కడ మన చట్టంలో ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, భూభాగం అని ఉంటుంది. ఓకే, ఆ భూభాగం కాకుండా వీళ్ళు వాటర్ మీద పోయి ఆడుతున్నారు. ఇట్లా వీళ్ళు ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు చాలా తెలివిగా అంటే ఈ చట్టంలో ఉన్న కొన్ని వెసులుబాటులు అని చెప్పలేను కానీ ఆ చట్టంలో ఉన్న దాన్ని కొంతవరకు యూజ్ చేసుకొని వాళ్ళు తప్పుడుతో పట్టేసి దానికి సంబంధించి ఒక మార్గాన్ని ఎత్తుకుంటారు. ఓకే, అంటే వాటర్ పైన ఆడితే అది లీగల్. వాటర్ పైన ఆడితే అంటే దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోనికి లేదు, లీగల్ అని చెప్పలేదు. వాటర్ పైన ఆడితే దాని మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే నాకు అర్థమైంది. ఇప్పుడు భూమి పైన ఆడితే ఇల్లీగల్. దాని మీద చర్యలు లీగల్. వాటర్ పైన ఆడితే దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లేదు. అంటే చట్టం అంటే మీరు ఇప్పుడు ఏమన్నా చట్టం మీద ఆడితే ఇల్లీగల్, వాటర్ పైన ఆడితే లీగల్ అన్నట్టే కదా. లీగల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, లీగల్ కింద కన్సిడర్ చేయొచ్చు. అది ఎందుకనంటే నువ్వు భూమి మీద ఆడితేనే చట్టం అనేది వర్తిస్తున్నది నీకు. ఓకే, నీటి పైన ఆడితే నీకు చట్టం వర్తిస్తుంది. చెప్తా, ఇప్పుడు ఈ వాటర్ దేని కింద ఉన్నాయి? భూమి కింద, భూమి పైన లేవా? ఏంది? సముద్రం వాటర్. నీకు చట్టం ఇక్కడ మెకానిజం ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే చట్టం పరిధి వరకే చట్టం అనేది యాక్షన్ తీసుకోగలుగుతుంది. ఈ లూప్ హోల్స్ వల్లనే కదా ఇప్పుడు గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్, ఈ లూప్ హోల్ వల్లనే వీళ్ళందరూ ఎలాంటి ప్రాపర్ చట్టాలలో ఎక్కడో కొద్ది చిన్న దాన్ని ఏమంటారు ఆ వెసులుబాటుని తీసుకొని వీళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్స్కి ఇల్లీగల్ దందాలకు పాల్పడతారు అనమాట. ఓకే, అంటే గోవాలో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, గోవాలో మెజెస్టిక్ అని చెప్పేసి సంథింగ్ అది ఏదో ఆడతారు, అది బిల్డింగ్లో ఉంటుంది అనుకుంటా కదా. మరి నాకు తెలియదే, నేను ఎప్పుడు గోవాకి 1-2 సార్లు పోయి ఉంటా కానీ మనకి ఈ క్యాసినో అది భూమి మీద ఉంటే మాత్రం అది ఇల్లీగలే, ఖచ్చితంగా ఇల్లీగల్. ఓకే, అంటే గోవాలో అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గోవాకి వెళ్ళిరా? ఎస్, గోవాలో ప్రమోషన్స్, హోల్డింగ్స్ అవన్నీ వీటిపైన క్యాసినో అని రాసి ఉంటుంది. క్యాసినో అంటే మరి లీగలే ఇల్లీగల్? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా రోడ్ల పైన, బస్ స్టాప్లో. ఇల్లీగలే. మరి వాళ్ళపైన ఎందుకు చర్యలు లేవు? గోవా పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా, చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రమోషన్స్ ఎవరు చేసినా, కాకపోతే వాడు ఏమని ప్రమోషన్ చేస్తాడు, సో అండ్ సో కంపెనీకి సంబంధించిన క్యాసినో అక్కడ ఉంది, ఓకే అక్కడ వచ్చి ఆడొచ్చు అని ప్రమోషన్ చేస్తాడు. అది ఉండేది ఎక్కడ? వాటర్ పైన ఉంటుంది, నీళ్ళ మీద ఉంటుంది. ఆ చట్టపరంగా దాని మీద మనకు హక్కులే లేవు కదా చర్య తీసుకోవడానికి. వాటర్ మీద ఉన్న దానికి, భూమి మీద ఉన్నప్పుడే చట్టం అనేది. ఓకే, నాకు ఇప్పుడు ఒకటి నాకు డౌట్ వచ్చింది. అంటే ఇది లాజికో? ఇది లాజికే, అది కాదు నేను అడిగేది. అయితే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఓకేనా? ఆ ఇల్లు భూభాగం పైన మేము స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నాం, ఓకేనా? ఆ వాటర్ పైన మేము కార్డ్స్ ఆడినాం, పేక్ ఆట ఆడినాం. ఓకే, అది లీగల్ అవుతుందా ఇల్లీగల్ అవుతుందా? అంటే భారత భూభాగానికి సంబంధించి ఇక్కడ కాదు, భారత భూభాగానికి సంబంధించి ఆ భూమి మీద ఆడతా మాత్రమే అది ఇల్లీగల్ అవుతుంది. నువ్వు ఎక్కడ వాటర్లో ఆడుతున్నావు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వాటర్ మీద ఆడుతున్నావు కాబట్టి అది మనము చట్టం సముద్రం పైన సముద్రంలో ఆడుతున్నావు. సముద్రంలో ఆడినప్పుడు అది చట్టం పరిధిలోకి రాదు కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రైవేట్ ప్లేస్లలో నేను వాటర్ వదిలి నేను వాటర్ మీద ఆడుకుంటా, నా మీద కేసులు ఫైల్ చేయొద్దు, ఇది ఇల్లీగల్ కాదని నీకు లేదు కదా. సముద్రం మీద ఆడుతున్నావు, నీకేమని చెప్పిండు? కానీ చట్టాలు ఇట్లా ఎందుకు ఉంటాయి అసలు నాకు అర్థం కాదు. చట్టాలు ఇట్లా ఎందుకు ఉంటాయి అని అంటే అప్పుడు ఆ కాలానుగుణంగా అప్పుడు రచించిర్రు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న చట్టాలను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. అంటే మీలో చాలామంది కూడా వినే ఉంటారు, ఒక అతను తప్పు చేసిన ఆ తప్పు కాదు అన్నట్టు క్రియేట్ చేసుకుంటారు. అంటే ఉన్న అడ్వకేట్లు కూడా అది క్రియేట్ చేస్తారు, అవునా? అట్లేముండదు, తప్పుకు శిక్షలు పడతాయి. ఓకే, తప్పుకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అది ప్రాసిక్యూషన్ నిరూపించినప్పుడు తప్పునే పక్కదో పట్టియరా? పక్కదో పట్టియడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు, ఉన్నాయి. అవన్నీ చట్టంలో లుసుగులు ఉన్నాయి కదా. మరి ఆ చట్టంలో లుసుగులు ఉన్నాయి కదా, ఆ లుసుగులను వాడుకొని అంతో ఇంతో వీళ్ళందరూ బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు. ఓకే, అంటే ఇట్లాంటివి విన్నప్పుడు మీరు అడ్వకేట్గా మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఫీలింగ్ ఎట్లుంటుంది? అందరూ తప్పుడు పనులే చేయరు, అందరూ మంచి పనులే చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. కాకపోతే చట్టం ఎవరిని వదిలిపెట్టదు. ప్రాసిక్యూషన్ కనుక ప్రాపర్గా ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. శివ, నువ్వు అంటున్నావు హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ ఇద్దరు పేర్లనే ఎందుకు ప్రస్తావిస్తున్నావు అని చెప్పేసి నన్ను అంటున్నావు.
వీళ్ళిద్దరికి సంబంధించి పెద్ద ఎత్తున మోసపోయిన క్లయింట్స్ నా దగ్గరకు వచ్చారు. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు నేను ప్రస్తావిస్తున్నా. మిగతా ఉన్న ఒక 10-12 మంది పేర్లు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లను కూడా చేర్చిన. వీళ్ళు 13 మంది, వాళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి. వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. సో మొత్తానికైతే వీళ్ళందరికీ నోటీసులు పంపబోతున్నారు ఖచ్చితంగా. ఓకే. వీళ్ళందరికీ జైలు శిక్ష పడబోతుంది ఖచ్చితంగా. వీళ్ళ మీద ఏదైతే చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలో దానికి మాత్రం నేను మొదట అడిగిన ఇష్టం. సో అంటే ఇప్పుడు అంటే ఒక 15 మంది లిస్ట్ ఉన్నారు. 15 మంది రౌండ్ ఫిగర్ బాగా రాసిరు. 15 పేర్లు రాయడం జరిగింది. ఓకే. సో వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళందరిలో వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళకి శిక్షలు ఖచ్చితంగా. తప్పు చేసినట్టు కోర్టు కనుక నిర్ధారిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు పడతాయి. సో ఈ 15 మంది తప్పు చేసినట్టు మీరు అనిపించిందా మీకు? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. 15 మందిది. నేను ఆ ఎవిడెన్స్ బేస్డ్గానే పోతా. ఓకే. నేను ఆ ఎవిడెన్స్ బేస్డ్గానే కదా నేను పోయేది. ఆ ఎవిడెన్స్ బేస్డ్గా నేను పోయి ట్రయల్ ప్రాపర్గా నడిపి వీళ్ళకి శిక్ష లేపిస్తాం. ఓకే. సో మొత్తానికైతే ఒక 15 మంది పేర్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళకి ఫస్ట్ లీగల్ నోటీస్ పంపిస్తారంట. దాని తర్వాత అంటే తను ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడంట. సో నెక్స్ట్ వాళ్ళపైన కేసులు పడవచ్చు, శిక్షలు పడవచ్చు, జైలుకు కూడా వెళ్ళొచ్చు. సో జాగ్రత్త. ఈ 15 మంది ఎవరో ఆలోచించుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.